మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఇవాళ మేము 3వ వార్డులో పర్యటించడం జరిగిందండి. జనాల నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుందండి. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూనిక్ లీడర్. ఆయన ఎప్పుడైతే ఎవరైనా కష్టం చెప్పుకుంటే ఆయనకి ఫస్ట్ మనసుతో వింటారండి. ఆ కష్టాన్ని అది తనకే వచ్చినంత బాధపడతారు. దాన్ని బ్రెయిన్ లో పంపించి మంచి సొల్యూషన్ ఇస్తారండి. దాని నుంచి ఒక పథకమో ఒక స్కీమో బయటకు వస్తుంది. అది ఎంత హిట్ అవుతుందంటే ఇంకా మళ్ళీ ఆ కష్టం అనేది మళ్ళీ తిరిగి అనేది చూడదు ఎవరికల్ని. సో అని జనాలందరూ చెప్తున్నారు. అంతేకాకుండా 2019 ఎలక్షన్స్ తర్వాత మెయిన్ గా 3 మేజర్ ఇష్యూస్ ని ఆయన సెటిల్ చేశారండి. ఏంటంటే రైతు భరోసా, రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందుకని ఆయనకి రైతులకి చేయూతనిచ్చారు. సాగు అనేది కష్టపడటం అనేది రైతులు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. కానీ ఇదివరకటి సాగుకి ఇప్పుడు సాగుకి చాలా తేడా ఉందండి. భూమిలో సారం అయిపోయింది, ప్రకృతి వైపరీత్యాలు చాలా పెరిగినాయి. ఇప్పుడు దానివల్ల రైతు భరోసా ఇవ్వటం వల్ల రైతుకి సాగు చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. దానివల్ల రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది. రెండోది విద్య అయితే అసలు మనం చెప్పక్కర్లేదు, ఎంత డెవలప్మెంట్ అయిందనేది చూడొచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు కాంపిటేటివ్ స్కూల్స్ కి సమానంగా చదువుతున్నారు. ఈ 10th ఎగ్జామ్స్ చూసుకుంటే మన రిజల్ట్స్ అందరికీ సమానమైన మార్క్స్ వచ్చినాయి. చాలా బెటర్ అయ్యారు. అంతేకాకుండా వైద్యానికి వచ్చేటప్పటికి క్లినిక్స్ పెట్టారు, పిహెచ్సిస్ పెట్టారు, యూహెచ్సిస్ పెట్టారు, విలేజ్ క్లినిక్స్ పెట్టారు. ఆరోగ్యశ్రీ అయితే సారన్నట్టు అదొక మేరు పర్వతం. ఆరోగ్యశ్రీ వల్ల చాలా మంది లబ్ధి పొందారు. ఈ 3 రంగాలే కాకుండా బేసిక్ ఇష్యూస్ అంటే వెనుకబడిన వర్గాలు చాలా నిలదొక్కుతున్నాయి. ఈ 5 ఏళ్లలో మనం అది చూస్తూనే ఉన్నాం. వాళ్ళ వల్ల బిజినెస్లు అన్ని డెవలప్ అవుతున్నాయి. అందుకని ఈసారి ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 5 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి చేశారంటే వచ్చే 5 ఏళ్లలో ఇంకా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే అన్ని ఇబ్బంది ఏం లేదు. గోపిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్లస్ అనిల్ అన్న ఎంపీ గారు కూడా మా వైద్య వృత్తి నుంచి రావడం వల్ల మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈసారి మాకు గొప్ప బాధ్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఖచ్చితంగా వాళ్ళని గొప్ప మెజారిటీతో గెలిపించడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. నిన్న ఇవాళ 11వ వార్డులో క్యాంపెయిన్ చేయడం జరిగింది. క్యాంపెయిన్లో అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజలంతా వాళ్లే ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతామని, ఇక్కడేమో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కన్నా అనిల్ కుమార్ యాదవ్ గారికి మద్దతు తెలుపుతామని చెప్తున్నారు. అట్లాగే ప్రజలంతా కూడా నేను విన్నపం చేస్తున్నాను ఈ ప్రచారంలో, మీకు పెన్షన్ కావాలా, టెన్షన్ కావాలా, పథకాలు కావాలా, పడిగాపులు కావాలా, వాలంటీర్లు కావాలా, జన్మభూమి కమిటీలు కావాలా, స్కాములు కావాలా, స్కీములు కావాలా ఆలోచించుకోమని నేను ప్రజలకు విన్నపం చేస్తున్నాను. ప్రజలంతా తటస్థులు కూడా ఆలోచిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఏమో నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇస్తానంటున్నాడు. ఇంకో ముఖ్యమంత్రి ఏమో నాణ్యమైన లిక్కర్ ఇస్తానంటున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి కావాలా, ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా కోరుకోమని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాట్. అట్లాగే డెవలప్మెంట్ని కూడా 2 పట్టాలు, సంక్షేమాన్ని అభివృద్ధిని ఈక్వల్గా ప్యారల్గా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి. అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి ఈ ఎన్నికల్లో 130+ సీట్లు తప్పనిసరిగా వస్తాయి. జై జగన్, జై జగన్, జై గోపిరెడ్డి, జై కుమార్ యాదవ్. చారిత్రాత్మక విజయం. 2వసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి జగన్ ని మీరంతా సిద్ధమా? సిద్ధం. గోపిరెడ్డి గారిని 3వసారి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మీరంతా సిద్ధమా? సిద్ధం. అనిల్ కుమార్ యాదవ్ గారి మొదటి బీసీ అభ్యర్థి నరసరావుపేట నుంచి అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించడానికి మీరంతా సిద్ధమా? సిద్ధం. మేము సిద్ధం. సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వైజాగ్ లో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఓకే, సిద్ధం. మనమంతా కూడా సిద్ధం.